తిరుపతి న్యూ బాలాజీ కాలనీలో స్నూకర్ క్లబ్ స్నూకర్ టోర్నమెంట్ ప్రారంభమైంది. షాప్ చైర్మన్ రవి నాయుడు ఈ టోర్నీని ప్రారంభించి నిర్వాహకుడు లక్కీ బాల్స్ అండ్ బాయ్స్ స్నూకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేష్ చౌదరిని అభినందించారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది మహిళా పురుష క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్ సందీప్, విష్ణు, హేమంత్ రాయల్ పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి వేదికగా స్నూకర్ గేమ్ ని అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. ఎవరైతే అసోసియేషన్ ఉన్నారో రాజేష్ గారు మరియు వాళ్ళ టీం సభ్యులు దీన్ని నిర్వహిస్తున్నారు. బ్రహ్మాండంగా ఈరోజు 30 మంది క్రీడాకారులు దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. గతంలో స్నూకర్ గేమ్ అంటే కొంత పరిమితి ఉండేది. ఇది గుర్తింపు ఉన్న క్రీడ, గుర్తింపు లేని క్రీడ అనే అనుమానాలు గతంలో ఉండేవి. వాటిని నివృత్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్నూకర్ గేమ్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. మేము అసోసియేషన్ వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఫెడరేషన్ గుర్తింపు ఉన్న ఏదైతే ఈ రాష్ట్రంలో అసోసియేషన్ ఉందో మీరు కానీ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా రికగ్నైజ్ చేసుకుంటే ఈరోజు జాబులు ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. దాంతోపాటు ఇన్సెంటివ్ కూడా శ్రీకారం చుట్టడంతో పాటు ఈరోజు ఏదైతే క్రీడాకారులు భాగస్వాములు ఈ క్రీడలను కూడా ప్రోత్సహించే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు స్పోర్ట్స్ అథారిటీ చేస్తుందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు బ్రహ్మాండంగా అట్టహాసంగా ఈరోజు స్నూకర్ గేమ్ ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు మంచి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఎవరైతే భాగస్వాములు అయినారో ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇది ప్రతి నియోజకవర్గంలోనూ అర్బన్ సెంటర్స్ లో ఈ గేమ్ కూడా ప్రమోట్ చేయాలని అసోసియేషన్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం.